ఎవరు లేరు. గదిలోనే ఉన్నాడన్నావుగా? ఇది మరీ బాగుందే. ఇందాక నువ్వేగా చెప్పావు. రామ రామ, నేనెప్పుడు చెప్పానండి? అల్లుడు గారు, మీరు భ్రమపడ్డారేమో. ఇందాక నేను ఒక విషయంలో అలాగే భ్రమపడ్డాను. ఏ విషయంలో? నగల విషయంలో. సాకేత్, కడుపులో భయం, మనసులో అనుమానం ఉంటే ఇలాగే భ్రమపడతారు. సరే, అరిచావు, పిలిచావు, చూసావు, ఏమి లేదు కదా అక్కడ. పదరా, పద. అమ్మ సీత, పద వెళదాం. ఎక్కడికి? ముహూర్తం దగ్గర పడుతుంటే అదేం ప్రశ్న? రా వెళదాం. నేను రాను. ఏమిటి? నేను ఈ పెళ్లి చేసుకోదలుచుకోలేదు. సీత, 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 ఆగక్కడ. దయచేసి మీరంతా కూర్చోండి. ఎందుకలా అరుస్తారు? నేను ఈ పెళ్లి చేసుకోదలుచుకోలేదని చెప్పాను కదా. మీతో సంబంధం ఖాయమైన దగ్గర నుంచి నిమిషం ముందు దాకా పెళ్లి ఆగిపోతుందేమోనని ప్రతి క్షణం భయపడుతూనే ఉన్నాను. అలా తలొంచి మీ మాట విన్నాను గాని ఇప్పుడితని చేసుకోవద్దు అనే నిర్ణయం తీసుకున్నాక మీ పెత్తనం కింద పడుండాల్సిన పని నాకు లేదు. ఇంతకాలం అనిపించని పెత్తనం ఇప్పుడే కొత్తగా అనిపిస్తుందా? నీ మనసులో ఏదో దురుద్దేశం ఉంది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇలా కొత్త కొత్తగా అర్థాలు తీస్తూ కొత్త కొత్తగా మాట్లాడుతున్నావు. వాడు నింద వేశాడని నువ్వు నిందలేసే ప్రయత్నం చేస్తున్నావు. వాస్తవాల్ని అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావు సీత. సరే, ఏదో ఆవేశంతో అంటున్నావని సర్దుకుంటాను. రా, వచ్చి పీటల మీద కూర్చో. కూర్చో. మీ మాటకు విలువివ్వాల్సిన అవసరం లేదు. మొదటి నుంచి ఎంతో విలువిచ్చాను, గౌరవం ఇచ్చాను. మర్యాద కూడా ఇచ్చాను. మీ ఇంటికొచ్చిన మొట్టమొదటి రోజే రవ్వల గాజులు చూసి ముచ్చట పడిన నా చెల్లెల్ని ఆశపోతూ అన్నారు. బంగారం వజ్రాలు చూస్తే కళ్ళు బయలు కమ్ముతాయా? ఏ సహించాను. పట్టుమని 10 ఏళ్ళు కూడా నిండని నా తమ్ముడి దొంగ అన్నారు. భరించాను. సావిత్రి వాళ్ళు వచ్చినట్టున్నారు.
మా అక్క మీద ఒట్టేసి నేను వాచ్ తీయలేదు. మా అమ్మని రకరకాలుగా అవమానించారు. మా నాన్నని అనకూడని మాటలన్నీ అన్నారు. అయినా కూడా ఓపిక పట్టాను. మీ మనవడు సర్వం నాకు గ్రానీనే అన్నాడు. ప్రేమిస్తాళ్లే అన్న చిన్న నమ్మకంతో ఎన్ని రోజులు నేను మౌనాన్ని వహించాను. కానీ మీరు మీ మనవడు ఏం చేశారు? మాకు ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడైనా విలువిచ్చారా? చాలా సార్లు మీ కాళ్ళు పట్టించుకున్నారు. నేను నా మనస్ఫూర్తిగా మిమ్మల్ని ప్రాధేయపడింది, క్షమాపణ అడిగింది మా నాన్నని రక్షించినప్పుడు మాత్రమే. ప్రతిసారి నా మనసు చంపుకునే మీకు క్షమాపణలు చెప్పాను. చివరికి ఇలాంటి నింద వేశాడు. అసలేమనుకుంటున్నాడు మీ మానవుడు? అసలు ఇంకా నేను పెళ్లి పిట్టల మీద ఎంత కూర్చోవాలి? ఏ నమ్మకంతో మీ మనవడితో జీలకర్ర బెల్లం నా నెత్తిన పెట్టించుకోవాలి? నిన్న కొంగు బంగారం కట్టించి నీ జీవితం బంగారంలా సాగుతుందమ్మా అన్నారు. ఇదేనా ఏదైనా బంగారం కావడం? నెత్తిన బండేసి ఓర్చుకోమంటారా? ఇంకా నాకు ఓపిక లేదు. సహించి మీ మనవడితో కలిసి నడవాల్సిన కర్మ నాకు పట్టలేదు. ఆస్తి పాస్తుల మీద ఆసుంటే తలంచాలి. నాకు వాటి మీద వ్యామోహం లేదు. ఇతనికి నా మీద నమ్మకం లేదు. అసలు తన మీద తనకే నమ్మకం లేనప్పుడు ఏ ధైర్యం పెట్టుకుని నేను తనతో నడవగలను? అందుకే నేను ఈ పెళ్లి చేసుకోదలుచుకోలేదు. ఎన్ని మాటలన్నా సర్దుకున్నాను గాని ఇలాంటి అనుమానాల మనిషిని నన్నెలా చేసుకోమంటారు? దేనికి చేసుకోవాలంటారు? ఏ సుఖ సంతోషాలు ఆశించి చేసుకోవాలి? పెళ్లికి ముందే ఇంత పైశాచికంగా హింసించేవాడిని చేసుకునే ప్రసక్తే లేదు. చేసుకుని ప్రతి క్షణం నరకం అనుభవించాల్సిన కర్మ నాకు పట్టలేదు. హక్కు లేనప్పుడే
ఇలా ఆర్గ్యూ చేసేవాడు నా భార్య అనే హక్కొస్తే సీత నీకు వాడి సంగతి తెలీదు. నీకు వాడి సంగతి తెలీదు. నేను వాడిని ఎంత ప్రేమగా పెంచానో నీకది కూడా తెలీదు. నీ భర్తగా వాడికి హక్కు వచ్చాక నిన్ను గుండెలో పెట్టుకొని చూసుకుంటాడు. ప్రేమిస్తాడు. నేను పంచిన ప్రేమ నీకు పంచుతాడు. నిన్ను పట్టప్రాణిలా చూసుకుంటాడు. సీత, నా మాట నమ్ము. ప్రేమ పంచడం అనేది జరగని పని. ఇంకా ఇంకా ప్రశ్నలు పెంచుతాడు. క్షణ క్షణం నన్నే గమనిస్తూ అటు చూస్తే ఎవరిని చూసావు, ఇటు చూస్తే ఎవరున్నారు అక్కడ అని మగతగా కళ్ళు మూసుకుంటే ఎవరిని మనసులో తలుచుకుంటున్నావని ఇతను అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేక చిత్రవద అనుభవించాలి. అలా అనుమానాలు తీరుస్తూ చేసేది సంసారం అనిపించుకోదు. అలాంటి జీవితం అనుభవించడానికి నేను రెడీగా లేను. సీత, చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. వాడి గురించి నా గురించి చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నేనేది చేసినా నీ మంచి కోసమే చేశాను. మా పద్ధతులు నీకు తెలియాలనే ప్రయత్నం చేశాను. దాన్ని నువ్వు అవమానాలనుకుంటే ఎలా? నీకేది అవమానం అనిపించదు, కానీ భరించలేనంత అవమానాన్ని మోసింది నేను. ఎక్కువ తక్కువలు మీకేం తెలుసు? తప్పు లేకపోయినా క్షమాపణలు ఎన్నోసార్లు అడిగాను. అవి భరించగలిగేవి కాబట్టి. కానీ ఇది కట్టుబట్టలు విప్పి నగ్నంగా నించోబెట్టి తీసిన సిగ్గు కన్నా నీచం. అది సహించలేను. ఏ తప్పు చేయని నా మీద ఇంత పెద్ద నింద భరించలేను. క్షమించలేను కూడా. ఇస్తున్న విలువల్ని, వస్తున్న విలువల్ని నీ చేతులారా నేలపాలు చేసుకుంటున్నావు సీత. ఆ తర్వాత ఈ మాత్రం విలువ కూడా లేకుండా చేసుకుని బాధపడాల్సి వస్తుంది. బాధపడాల్సి వస్తుంది. బుద్ధి లేని వాడితో కాపురం చేయొచ్చు గాని ఇలా బుద్ధి గడ్డి తిన్న వాడితో చేయడం నాకే సిగ్గు చెట్టు. సీత, నువ్వు ఆగమ్మా. బుద్ధి లేని వాడితో కాపురం చేయొచ్చు గాని ఇలా బుద్ధి గడ్డి తిన్న వాడితో చేయడం నాకే సిగ్గు చెట్టు. సీత, నువ్వు ఆగమ్మా. ఏం మాట్లాడకు. ఈ విషయంలో నువ్వు వాళ్ళని సమర్థించినా నన్ను బెదిరించినా నేను లెక్క చేయను. ఎంతకాలం మీకోసమే నేను అన్ని భరించాను. కానీ నన్ను సున్నా చేసిన తర్వాత, ఇలా 10 మందిలో నా విలువ తీసిన తర్వాత ఇంకా వాళ్ళకి గౌరవం ఇవ్వడం నా వల్ల కాదు. గుణగణాలకి విలువివని గుణం తక్కువ వాళ్ళు వీళ్ళు. కట్టుకుపోయే దాని మీద కాన్ఫిడెన్స్ లేని ఇతనా?
నాకు క్యారెక్టర్ లేదనేది? అసలు క్యారెక్టర్లెస్ ఫెలో ఇతను. ఇండివిడ్యువాలిటీ లేని ఈడియట్. సీత! సహించిన కొద్దీ నన్ను రెచ్చగొడుతున్నావు సీత. అది నీకే మంచిది కాదు. రెచ్చగొట్టింది మీ మనవడు. అక్రమ సంబంధం ఉందని నన్ను అవమానపరిచింది మీ మనవడు. నన్ను రెచ్చగొట్టాడు. అతని చెంప పగలు కొట్టకుండా నా మీద కన్నెర చేస్తారే. లేని వాళ్ళవనే కదా, ఏమన్నా ఏం చేసినా పడుంటాననే కదా. పడుంటావని కాదు సీత, గొప్పగా ఉండాలనే చూశాను నేను. వాడి మనసులో ఆ ఉద్దేశం ఉండేలా నువ్వు ప్రవర్తించావు. అందుకే వాడు అలా చేశాడు. నిన్ను నువ్వు సరిదిద్దుకోకుండా వాడినంటావే. చూడండి, లేని వాళ్ళంతా చెడిపోయిన వారనో చెడిపోయే వారనో అనుకుంటున్న మీ మనవడికి బుద్ధి చెప్పి నన్ను బెదిరించండి. అతను బుద్ధి తెచ్చుకున్నా నేనింక నా మనసు మార్చుకోను. ఎందుకంటే అతని మనస్తత్వం ఊహించుకుంటేనే నాకు భయం వేస్తుంది. మరణాన్నైనా నవ్వుతూ ఆహ్వానిస్తాను గాని ఈ పెళ్లికి మాత్రం అంగీకరించడం కష్టం. అతని మనస్తత్వం ఊహించుకుంటేనే నాకు భయం వేస్తుంది. మరణాన్నైనా నవ్వుతూ ఆహ్వానిస్తాను గాని ఈ పెళ్లికి మాత్రం అంగీకరించడం కష్టం. సాడిస్ట్ మెంటాలిటీ, చాదస్త ప్రవర్తన, మనసు అనేది లేని మనిషిని ఇప్పుడే పూర్తిగా అర్థమైంది. సీత! ఏమన్నావు? వాడు శాడిస్టా? ఆయనే కాదు, మీకు కూడా అలాంటివే ఉన్నాయి. లేకపోతే నచ్చావు మెచ్చాను అని మీరు ప్రవర్తించిన తీరేంటి? ఒకసారి ఆత్మ విమర్శన చేసుకోండి. పేదతనం మీద దాస్తికమేంటి? మేం పేదవాళ్ళం కావచ్చు గాని వ్యక్తిత్వం పేదది కాదు. అవతల వాళ్ళ మనసుకి విలువివ్వని మీ తత్వాన్ని బోధించే మీ మనవని పెంచారు. అందుకే ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు. తాను నీచంగా ఆలోచించి నన్ను నీచమైన స్థానంలో నిలబెట్టాడు. నేను మానసికంగా చచ్చాక ఇంకా పెళ్ళేంటండి? సీత, చిన్న విషయాన్ని పెద్దది చేస్తున్నావు. అదే అదే మరి మనసుల్ని హత్య చేసి ఇది చిన్న విషయం అంటారే? డబ్బుకే విలువిచ్చేవారు మీకిది చిన్న విషయం కావచ్చు, కానీ మాకిది చాలా పెద్ద అవమానం. అభిమానం ఉన్న వాళ్ళు ఎవరు భరించలేని అవమానం. అందుకే పెళ్లికి ముందే ఈ తెగదెంపులు. చాలమ్మా, చాలు. ఈ సంబంధానికి
వారికి మీకు ఒక నమస్కారం, శతకోటి వందనాలు. నన్ను వదిలేయండి, నా దారి నన్ను వదిలేయండి. అది కుదరని పని.